యేసుక్రీస్తులో ఉన్నటువంటి మర్మమును గురించి మనం చూద్దాం. ఇంతకు ఏం జరిగింది అనంటే, ఈ మందిరము, ఈ భూమి ఆకాశములు అనేటటువంటి దేవుని భవనము, ఆ భూమి ఆకాశములు అనేటటువంటి దేవుని భవనములో విరాజమానుడైనటువంటి దేవుడు, ఆయన నువ్వు నా ప్రతినిధివి, నువ్వు నా ప్రతిమవు, నువ్వు నా మూర్తివి, నువ్వు నా ప్రతిబింబానివి, వెళ్ళు రూల్ చెయ్యి అనంటే, మనము ఆయనను కాదన్నాం కాబట్టి దాసోహం అని ఈ లోక మర్యాదకు అయ్యాం. అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క అధికారము క్రిందికి మనం వచ్చాం. ఆ అంధకార సంబంధమైన దురాత్మల యొక్క అధికారము క్రింది నుంచి విడిపించటానికి మనకు మనిషే కావాలి, మనిషి రావాలి. దేవుడు మాత్రమే విడిపించగలిగినటువంటి, మనిషికి ఇచ్చినటువంటి సామర్థ్యాన్ని కోల్పోయిన మనిషి ఇప్పుడు ఎలా తనను తాను విమోచించుకోగలడు అన్నటువంటి ఆలోచనలో ఉంటే, దేవుడు మన కోసం ఒక విమోచన కార్యాన్ని తలపెట్టాడు. ఇప్పుడు ఒకసారి చూస్తారా, అదే కొలస్సీలకు రాసిన పత్రిక 14వ వచనం, ఆయన మనలను 13 నుంచి అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. మొదటి పాయింట్, ఆలయంలో జీవుడు, ఆ ఆలయంలో జీవుణ్ణి తిరిగి జీవుడిగా చేయటానికి, జీవమును ఇవ్వటానికి, అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క అధికారము నుండి విడిపించటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు రావలసి వచ్చింది. అది ఆ మర్మం. ఆయన యొక్క రాకడకు గల కారణము అది. ఈ లోక మర్యాదను జయించటానికి, ఈ లోక మర్యాదలో నుండి ప్రజలను విడిపించటానికి, విడిపించినటువంటి ప్రజలను తిరిగి సంపూర్ణ మనుష్యులుగా చేయటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఇస్ దేర్ ఎనీబడి సిట్టింగ్? ఎవరైనా ఇక్కడ కూర్చొని ఉన్నారా ఈ రాజుతో పరిచయం లేని వాళ్ళు? యెహోవా పంపగా వచ్చినటువంటి యెహోవాతో పరిచయం లేని వాళ్ళు మతంలో ఉన్నారు, చర్చికి వస్తున్నారు, ఊదిబత్తీలు టెంకాయలు లేవు, అవన్నీ ఓకే, బాగానే ఉంది. కానీ ఈ క్రీస్తు దేవుని యొక్క బుద్ధి జ్ఞానముల సకలైశ్వర్యములు ఇమిడి ఉన్నటువంటి, దేవత్వము యొక్క సర్వ సంపూర్ణత శరీరమందు నివసిస్తున్నటువంటి క్రీస్తు, ద ఇమేజ్ ఆఫ్ గాడ్, ట్రూ ఇమేజ్ ఆఫ్ గాడ్, నిజమైన దేవుని యొక్క నిజమైన ప్రతిబింబం, నిజమైన ప్రతినిధి, నిజమైన ప్రతిమ. నిన్ను అలాగే చేశాడు. నువ్వేమన్నావు? ఊరుకో, నాకు ఇది కావాలన్నావు, పోయావు. కానీ ఇంకొక ఆయన వచ్చాడు, నిజమైన ప్రతినిధి, నిజమైన మనిషి. క్రైస్తవం అనేది ఎక్కడికో ఏదేదో చేసేది కాదు. క్రైస్తవం అనేది మనిషిని నిజమైన మనిషిగా మార్చే మార్గం. అందుకే క్రీస్తు వచ్చాడు. దాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ క్రిస్టియానిటీ. క్రైస్తవం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అని అంటే, టు బ్రింగ్ హ్యూమన్స్ బ్యాక్ టు దేర్ ఒరిజినల్ సెల్ఫ్. పాపము అన్న పదానికి నిర్వచనం ఏమిటి అని అంటే, హమర్తియా అన్న పదం వాడారు గ్రీకులో. హమర్తియా అనంటే మిస్సింగ్ ద మార్క్, గురి కోల్పోవటం. దీని గురేంటి? నేను మాట్లాడితే దాని గురేంటి? దీని శబ్దాన్ని పట్టుకొని మీకు వినిపించేది. దీని గురేంటి? నన్ను చూపించడం, అంటే నన్ను రికార్డ్ చేయడం. దీని గురేంటి? అది చూసేదాన్ని దీనిలో కనిపించాలి. మనిషి గురేంటి? మనిషిగా బతకాలి, మనిషిగా బతకాలి. ఆయన రంగరించి పోసిన మైక్గా ఉండాలి. నా ఉద్దేశం అది. కెమెరాగా ఉండాలి. కెమెరా నేను మైక్ పని చేస్తానంటే కుదరదు. మనిషి చేసింది అదే. మనిషి నువ్వు మనిషిగా ఉండరా అంటే, లేదు నేను పశువును అవుతాను అన్నాడు. ఎలుగుబంటిని తీసుకొచ్చి దేవుడు అన్నాడు. ఏనుగు నా దేవుడు అంటాడు. తొండ మీద వచ్చి కూర్చొని పాటలు పాడతాడు. పులిని చూసి దేవుడు అంటాడు. సాటి మనిషిని చూసి దేవుడు అంటాడు. అరే నువ్వు మనిషిరా బాబు అని అంటే, లేదు నేను దేవుడిని అవుతానంటాడు. అటు దేవుడు కాలేదు, ఇటు మనిషి కాలేదు. అదే సమస్య. దాన్నే పాపం అంటారు. వెరీ సింపుల్. బైబిల్ టాక్స్ అబౌట్ సోషియలాజికల్ ఇష్యూస్, అంటే సమాజానికి సంబంధించినటువంటి కోణాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నా. మనిషి ఆ విధంగా బ్రతకలేకపోయాడు కాబట్టే మనుష్యత్వం కోల్పోయాడు. దేవుడిచ్చినటువంటి మహిమను కోల్పోవటం అని అంటే చావు తెచ్చుకోవడం, చచ్చిపోవడం. ఈ సృష్టిని ఏలాల్సినటువంటి వాడు, సృష్టిలో ఉన్నటువంటి లాస్, సృష్టిలో ఉన్నటువంటి ఈ సృష్టిలో ఆయన ఏర్పరిచినటువంటి నియమాలకు బానిసయ్యాడు మనిషి. కానీ నీటి మీద నడిచేవాడు, అలలపైన నడిచిన, ఈ లాస్ పనిచేయవు ఈ నిజమైన మనిషి పైన. హీ వాక్స్ ఆన్ ద వాటర్. యాక్చువల్గా మనము తిరిగి ఆయన మహిమలోనికి ప్రవేశించప్పుడు, గొళ్ళెం పెడితే లోపలికి వచ్చేస్తాడు ఆయన. వచ్చాడా లేదా సార్? తిరిగి లేచినప్పుడు, వెన్ యూ కిల్ ద డెత్, నువ్వు ఈ మరణాన్ని చంపి బయటకు వచ్చినప్పుడు ఈ లాస్ నీ మీద పనిచేయవు. యూ గోన్ హ్యావ్ ఎ డిఫరెంట్ బాడీ. ఈ శరీరం ఉంటుంది. నువ్వు నన్ను గుర్తుపడతావు. అరే బట్టలు వేసుకుని మా దగ్గరికి వచ్చాడు, మా ఊరికి ప్రవీణ్ వీడిపోయాడు, గుర్తుపడతావు నన్ను. నేను నిన్ను చూస్తాను, వాళ్ళ బాగున్నావా, నిన్ను చూశాను. వీ విల్ సీ ఈచ్ అదర్, వీ విల్ నో ఈచ్ అదర్.
యూ కెన్ టచ్ మీ, ఐ కెన్ టచ్ యూ. క్రైస్తవం అనేది ఇట్స్ ఎ ప్రాక్టికల్ వే ఆఫ్ లైఫ్, ఎ రియలిస్టిక్ వే ఆఫ్ లైఫ్, ఎ రియలిస్టిక్ వే దట్ ఎగ్జిస్ట్ ఫర్ ఎవర్. ఎప్పటికీ ఉండేటటువంటి శరీరం, ఎప్పటికీ చనిపోయినటువంటి మనిషి, నిజమైన మనిషి. అది ఓన్లీ థియరీ కాదు, ఆయన ఎప్పుడో వచ్చాడంట, లల్లల్లో వచ్చాడట, కాదు కాదు కాదు. అందరి ముందు అందరూ చూస్తూ ఉండగా క్రీస్తు అనే ఈ మర్మము చావును చంపి బయటకు వచ్చింది 3 దినములైన తరువాత.